చూస్తున్నాం. తెలంగాణలో రోజు రోజుకి భగభగలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. 36 నుంచి 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి నెల ప్రారంభంలోనే భానుడు భగభగమంటున్నాడు. మొన్నటిదాకా మబ్బుల చాటున దాక్కున్నటువంటి సూర్యుడు ఇప్పుడు ఉదయం 10 గంటలకే నిప్పులు కురిపిస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్, మెదక్, భద్రాచలం, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రామగుండం, హనుమకొండ జిల్లాల్లోనూ అదే పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్లోని బేగంపేట, హకీంపేట, రాజేంద్రనగర్, హయత్ నగర్, పఠాన్ చెరువు ప్రాంతాల్లోనూ ఎండలు మండుతున్నాయి. ఇటు మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపడుతున్నాయి. మొత్తానికి చాలా చోట్ల కూడా ఎండల తీవ్రత పెరిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది తెలంగాణ వ్యాప్తంగా. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరవింద్ అందించడానికి సిద్ధంగా కూడా. అరవింద్, చెప్పండి, మొత్తానికి ఏదైతే మార్చి మొదటి వారంలోనే ఎండలు తీవ్రం దాల్చున్నాయి, ఇంకా రానున్న రోజులు ఇంకెలా ఉండే అవకాశం ఉంది, వాతావరణం సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ అందుతున్నాయి? సురేష్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ఎండ తీవ్రత కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా నమోదు అవుతున్నాయి. అటు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 38 డిగ్రీల సెల్సియస్ కూడా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ప్రధానంగా ఇటు ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్ లో కూడా ఇప్పటికే హైయెస్ట్ డిజిట్ గా కూడా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అటు ఆదిలాబాద్ లో కూడా 38.8% కూడా 8 డిగ్రీల సెల్సియస్ కూడా ఇప్పటికే ఇక్కడ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. మరి అటు మహబూబ్ నగర్ లో చూసుకుంటే కూడా 37గా నమోదైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో మాత్రం 38.6గా కూడా ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. ఇది రోజు రోజుకి గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా ఇప్పటికే తీవ్ర స్థాయిలో కూడా నమోదవుతున్నాయి. సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే మాత్రం 38.9గా కూడా ఏదైతే ఎండ తీవ్రత కూడా ఇప్పటికే నమోదైంది. అయితే రానున్న 5 రోజుల పాటు కూడా తెలంగాణలో మరింత గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు కూడా తీవ్రంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అటు వర్ష ప్రభావం కూడా మార్చి 18 తర్వాత కూడా కొన్ని చోట్లలో కూడా అటు తీవ్రతరంగా భారీ వర్షము మరియు అటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా ఉంటుందని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఉదయం సమయంలో కూడా అటు ఉత్తర తెలంగాణలో 8 గంటల ప్రాంతంలోనే 33 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ వాతావరణం కూడా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అటు ఈశాన్య తెలంగాణలో అటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో కూడా ఎక్కువ కోల్ మైన్ ఏరియా ఉంటది కాబట్టి అక్కడ కూడా ఉదయం సమయంలో 33 నుండి 36 డిగ్రీ సెల్సియస్ కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. పలు జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు, కొన్ని జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, రామగుండం జిల్లాకు మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, హనుమకొండ, మహబూబ్ నగర్, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాలో మాత్రం ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. అంటే గతంలో మహబూబ్ నగర్ లో అత్యధికంగా 39.6 డిగ్రీ సెల్సియస్ ఉండగా ఇప్పుడు 2% కూడా మైనస్ జరిగిందంటూ కూడా అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా అటు తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు కూడా ఇదే ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎండ తీవ్రత కూడా మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే భవన కార్మికులు ఉంటారో వాళ్ళందరూ కూడా సాయంత్రం సమయంలో అయితే అవుట్ సైడ్ కార్యక్రమాలు కానీ అటు నిర్మాణ కార్యక్రమాలు కానీ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల కూడా ఎక్కువ డీహైడ్రేషన్ కావడం, కళ్ళు తిరిగి పడిపోవడం, వడదెబ్బ కొట్టడం ఇలాంటి అనేకమైన సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి తగిన జాగ్రత్తలు కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. అటు సీనియర్ సిటిజన్స్ కానీ ఇటు చిన్నపిల్లలు కానీ ఎండ తీవ్రత పడకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ కానీ, ఎక్కువ మంచినీళ్లు పదార్థాలు కానీ, కొబ్బరి నీళ్లు కానీ, వాటర్ మిలన్స్ కానీ ఇవి ఎక్కువగా తింటే ఎండాకాలాన్ని ఛేదించవచ్చు. ఎవరికి కూడా అంత వడదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వైద్య నిపుణులు కూడా పలు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు హైదరాబాద్ లో రానున్న 5 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయి కాబట్టి వాటిపైన తగిన చర్యలు తీసుకొని ఉండాలంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు ఇప్పటికే జారీ చేశారు. కొన్ని ప్రాంతాలకు మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేశారు, మరికొన్ని ప్రాంతాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి దీనిపైన తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ అరవింద్.
తెలంగాణలో రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతోంది. భానుడి భగభగలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. 36 నుంచి 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి నెల ప్రారంభంలోనే భానుడు భగభగమంటున్నాడు. మొన్నటిదాకా మబ్బుల చాటున దాక్కున్న సూర్యుడు ఇప్పుడు ఉదయం 10 గంటలకే నిప్పులు కురిపిస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్, మెదక్, భద్రాచలం, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రామగుండం, హనుమకొండ జిల్లాల్లోనూ అదే పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్లోని బేగంపేట, హకీంపేట, రాజేంద్రనగర్, హయత్ నగర్, పటాన్ చెరువు ప్రాంతాల్లోనూ ఎండలు మండుతున్నాయి.